అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో వివాహానంతరం కలిసి వచ్చేటటువంటి రాజయోగాలు ఎలా ఏర్పడతాయి, అలాగే వివాహం అనేది ఒక మనిషి జీవితంలో పురోగతిని, అభివృద్ధిని, డెవలప్మెంట్‌ని ఎలా ఇస్తుంది, ఒకవేళ అలాంటి డెవలప్మెంట్ ఇచ్చేటట్టు ఉంటే ఆ యోగాలనేవి ఏ రకంగా ఏర్పడతాయి, వాటిని ఎలా మనం పరిగణించాలనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎందుకు పెళ్లి తర్వాత జరిగే యోగాల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము అనంటే, కొంతమంది జీవితాల్లో ఏంటంటే వాళ్ళ లైఫ్‌ని మనం గనక డిస్క్రైబ్ చేసుకునేటప్పుడు బిఫోర్ మ్యారేజు, ఆఫ్టర్ మ్యారేజ్ అనే రకంగా ఉంటుందండి. అంటే వాళ్ళ లైఫు బిఫోర్ మ్యారేజు చాలా లోగా ఉండడం కానీ, లేకపోతే అసలు ఎటువంటి డెవలప్‌మెంటు లేకుండా, స్టేబుల్‌గా లేకుండా, విపరీతమైనటువంటి కష్టాలు పడుతూ గడిపుంటారు. కానీ వన్స్ వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎంటర్ అయిన తర్వాత, అంటే వాళ్ళకు అంటే భార్య పర్స్పెక్టివ్‌లో భర్త ఎంటర్ అయిన తర్వాత, భర్త పర్స్పెక్టివ్‌లో భార్య ఎంటర్ అయిన తర్వాత, లైఫ్ అనేది వాళ్ళకు కొంచెం ప్రాస్పరస్‌గా ఉంటుంది. అంటే లైఫ్‌లో వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి డెవలప్‌మెంట్ అయినా సరే, అభివృద్ధి అయినా సరే, వాళ్ళకు పెళ్లి తర్వాత కలిసొస్తుంది. సో, ఈ వివాహం నుంచి కలిసొచ్చేటటువంటి యోగాలు ఎలా ఏర్పడతాయి? అలాగే ఆ ఏర్పడడానికి కావాల్సినటువంటి అంశాలు ఎలా ఉంటాయనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నార్మల్‌గా ఒక జాతకం చూసేటప్పుడు, ఒక హారోస్కోప్‌ని మనం చూసేటప్పుడు వీళ్ళకు వివాహం అనేది అంటే ఇక్కడ నేను చెప్తూ ఉండేదేంటంటే రిలేషన్‌షిప్ వైస్ కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పరస్పర దాంపత్య సుఖం గురించి చెప్పట్లేదండి. నేను చెప్తూ ఉండేది ఇక్కడ ఆహ్, పర్టిక్యులర్‌లీ ఫినాన్షియల్ గెయిన్స్, అంటే ఆర్థికంగా కలిసి రావడం, ఆస్తుల పరంగా కలిసి రావడం, ల్యాండ్సు, ప్రాపర్టీసు, ఈవెన్ జాబ్ అంటే వృత్తిపరంగా కలిసి రావడం, గృహ సుఖము, వాహన సుఖం కలగజేయడం, ఇలాంటి గురించి చెప్తున్నా. అంటే నేను చెప్పేది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కంపాటబిలిటీ రిలేషన్‌షిప్ అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. నేను చెప్పేది లైఫ్‌లో వాళ్ళకున్నటువంటి మెటీరియలిస్టిక్ గెయిన్స్ అనేది మ్యారేజ్ ద్వారా ఎలా ట్రిగ్గర్ అవుతుందనేది గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. సో, మెయిన్‌గా ఇప్పుడు మనకు జాతకం చూసేటప్పుడు ఒక మ్యారేజ్ అనేది వాళ్ళకు ఫిజికల్ లేదా మెటీరియల్ ప్రాస్పెరిటీని తీసుకొస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఎలా చూడాలి అనంటే, నార్మల్‌గా మనకు జాతకంలో కళత్ర స్థానాధిపతి అయినటువంటి సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో, అంటే సెవెంత్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, లేదా కళత్ర స్థానమైనటువంటి సెవెంత్ హౌస్ ఏదైతే ఉందో, ఆ 2 అధిపతి అయినా సరే, భావమైనా సరే మనకు ఏదైనా ఒక యోగంలో ఫస్ట్ అది ఇన్వాల్వ్ అయ్యి ఉండాలండి. అంటే నార్మల్‌గా ఏడో ఇంటి అధిపతి మనకు ఏదైనా ఒక యోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, అది నార్మల్‌గా మనకు వివాహం ద్వారా యోగాన్ని తీసుకొస్తుందన్నట్టు భావించాలి. అంటే ఇప్పుడు ఏడో ఇంటి అధిపతి ఎలాంటి యోగంలో ఉండొచ్చు అని గనక మీరడిగితే, నార్మల్‌గా ఏడో ఇల్లు అనేది మనకు కేంద్ర స్థానం అవుతుంది కదా! సో, కేంద్రాధిపతి గనక కోణాలలో ఉంటే అది మనకు యోగాన్నిస్తుంది. అంటే సప్తమాధిపతి లగ్నంలో ఉంటేనో, పంచమంలో ఉంటేనో, భాగ్యంలో ఉంటేనో అది మనకు యోగాన్నిస్తుంది. కానీ దీనివల్ల వచ్చేటటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ ఏంటి అనంటే, సప్తమాధిపతి గనక మనకు త్రికోణాలలో ఉంటే అది ద్వికళత్రానికి కూడా దారితీస్తుంది. సో, దీనివల్ల మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సప్తమాధిపతి యోగంలో ఉన్నా కూడా మనకు సప్తమాధిపతి దశ రాకుండా ఉండేంత వరకు అది మనకు యోగాన్నిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహ లగ్నం తీసుకుందాం. సింహ లగ్నానికి సప్తమాధిపతి శనీశ్వరుడవుతారు. శనీశ్వరుడు సింహ లగ్నానికి పంచమంలో, ధనుస్సులో ఉన్నారనుకుందాం. సో, అప్పుడది వాళ్ళకు యోగాన్నిస్తుంది. అంటే యోగాన్నిస్తుంది. కానీ ద్వికళత్రం కూడా ఇస్తుంది. ఎప్పుడు అనంటే, సపోజ్ వాళ్ళకు గురువు కూడా శనితో పాటు కలిసున్నా, గురువు గనక శనిని చూస్తూ ఉన్నా, లేకపోతే శనీశ్వరుడి దశ పెళ్లి చేసుకునే టైంలో, అంటే వివాహం జరిగే టైం పీరియడ్‌లో వచ్చేటప్పుడు వాళ్ళకది ద్వికళత్రానికి దారితీస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ శనీశ్వరుడు మంచి చేసేటప్పుడు ఎలా ఉంటుందనంటే, సపోజ్ వాళ్ళకు శని దశ పుట్టినప్పుడు అయిపోయుంటేనో, లేకపోతే శనీశ్వరుడి దశ ఒక 65 ఏళ్ల తర్వాత వస్తేనో, అప్పుడు వాళ్ళకు పెళ్లి తర్వాత అదృష్టం ఇంకా మంచిగా కలిసొస్తుంది. అదృష్టం అంటే ఏంటంటే వాళ్ళకు ప్రమోషన్స్ కానీ, సాలరీ హైక్స్ కానీ, గుర్తింపు కానీ, గౌరవం కానీ, రెప్యుటేషన్ వైస్ వాళ్ళకు మంచిగా కలిసి రావడం కానీ ఇలా జరగొచ్చు. సిమిలర్‌లీ సప్తమాధిపతి గనక లగ్నంలో ఉంటే, అంటే ఫస్ట్ హౌస్‌లో గనక ఉంటే వాళ్ళకు పెళ్లి తర్వాతే వాళ్ళకు ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది.
అంటే వాళ్ళకు బిజినెసెస్‌లో కలిసి రావడం కానీ, ఆహ్, లేకపోతే భార్య వల్ల వాళ్ళకేమైనా ఒక మెటీరియలిస్టిక్ గెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తులు కానీ, ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఆహ్, భార్య ఫ్యామిలీ వాళ్ళు పుట్టినింటి కంటే అంటే పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చే సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. సొంత ఇంటి ఫ్యామిలీ కంటే. సిమిలర్‌లీ సప్తమాధిపతి గనక మనకు భాగ్యంలో ఉంటే వాళ్ళకు ఆహ్, ఏజ్ అయ్యే కొద్దీ రిలేషన్‌షిప్ అనేది ఇంకా బాండింగ్ అనేది పెరుగుతూ, పెరుగుతూ పోతుందండి వాళ్ళకు. అంటే నార్మల్‌గా ఇక్కడేంటంటే భాగ్యాధిపతి కూడా బలంగా ఉండాలి. ప్రొవైడెడ్ ఆ దశ అనేది వివాహం సమయంలో రాకుండా చూసుకోవాలి. అదే మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ నేను చెప్పేది మెటీరియలిస్టిక్ గెయిన్స్ అంటే మనకు సప్తమాధిపతి త్రికోణాలలో ఉంటే ఒక రకంగా యోగాన్ని ఏర్పరుస్తుంది. మెయిన్‌గా ఏంటంటే సప్తమ స్థానంలో ఏదైనా రాజయోగం ఏర్పడి ఉండాలండి. అంటే సప్తమ స్థానంలో సప్తమాధిపతి లేకపోయినా కూడా కేంద్ర కోణాధిపతుల కలయిక. అంటే చతుర్థాధిపతి, భాగ్యాధిపతి కలిసి సప్తమంలో ఉండడం, లేకపోతే పంచమాధిపతి, దశమాధిపతి కలిసి సప్తమంలో ఉండడం, లేకపోతే లగ్నాధిపతి, సప్తమాధిపతి కలిసి సప్తమంలో ఉండడం, లగ్నాధిపతి, దశమాధిపతి కలిసి సప్తమంలో ఉండడం. ఇలాంటివన్నీ మనకు ప్రాస్పెరిటీని ఇస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్. మెయిన్‌గా మెటీరియలిస్టిక్ గెయిన్స్, ఫినాన్షియల్ గెయిన్స్ అనేది లభించాలి అనంటే సప్తమ స్థానం అనేది ధనస్థానానికి గానీ, లాభస్థానానికి గానీ కోరిలేట్ అయ్యి ఉండాలి. అంటే సంబంధపడి ఉండాలి. అంటే సప్తమంలో ధనాధిపతి ఉన్నారనుకోండి, లేదా సప్తమాధిపతి ధనస్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళకు పెళ్లి తర్వాత పార్ట్నర్ సైడ్ నుంచి వచ్చేటటువంటి ఆస్తులు, అంతస్తుల వల్ల ఫినాన్షియల్ గెయిన్స్ ఏర్పడుతుందండి. అంటే నార్మల్‌గా సెకండ్ హౌస్ అనేది మనకు సంపదను సూచిస్తుంది. సో, సంపద అనేది మనకు సప్తమానికి రిలేట్ అయ్యేటప్పుడు అంటే ఎప్పుడైతే ధనస్థానం అనేది కళత్ర స్థానానికి సంబంధపడుతుందో, కళత్రం ద్వారా వాళ్లకు ధనం ఏర్పడుతుంది. అంటే ధనం అంటే ఇక్కడ మనం డబ్బుని భావించకూడదు. ధనం అంటే ఏంటంటే రిసోర్సెస్, వనరులు. అది ఏ రకంగా అయినా సరే. అది ధనం రూపంలో రావచ్చు, నగల రూపంలో రావచ్చు, బంగారం రూపంలో రావచ్చు, ఆస్తుల రూపంలో రావచ్చు. ఈవెన్ కుటుంబం రీత్యా అంటే ఫ్యామిలీ సపోర్ట్ భర్త పర్స్పెక్టివ్‌లో భార్య వాళ్ళ ఫ్యామిలీ సపోర్టర్స్ ఎక్కువగా ఉంటారు. ఈవెన్ భర్త సొంత ఫ్యామిలీ కంటే ఆయనకేదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యేదానికంటే భార్య ఫ్యామిలీ నుంచి వచ్చేటటువంటి రిలేటివ్స్ యొక్క రియాక్షన్ ఎక్కువుంటుంది వాళ్ళకి. అంటే ఫ్యామిలీ నుంచి వచ్చేటటువంటి బాండింగ్ సెకండ్ హౌస్ అనేది మనకు. సో, అలాంటి యోగాన్ని మనకు సెకండ్ హౌస్ అనేది సెవెంత్‌గా కోరిలేట్ అయ్యేటప్పుడు ఇస్తుంది. అలాగే మనకు సప్తమ స్థానం అనేది లాభస్థానంతో కోరిలేట్ అయ్యేటప్పుడు అంటే సప్తమాధిపతి లాభంలో ఉంటేనో, లాభాధిపతి సప్తమంలో ఉంటేనో వాళ్ళకు దొరికే జీవిత భాగస్వామి వర్కింగ్ పార్ట్నర్ అయి ఉంటారండి. ఈవెన్ దశమాధిపతి అయి ఉంటే కూడా. అంటే దశమాధిపతి అయి ఉంటే పబ్లిక్‌లో రెప్యుటేషన్ ఇస్తుంది. ఇన్‌కమ్ అనేది రావాలంటే మనకు సెవెంత్ అనేది 11తో కనెక్ట్ అవ్వాలి. అంటే ఏడో ఇల్లు 11 ఇంటితో ఏదో ఒక రకంగా కనెక్ట్ అవ్వాలి. ఏడో ఇంటి అధిపతి 11 ఇంట్లో ఉంటేనో 11 ఇంటి అధిపతి 7 ఇంట్లో ఉంటేనో అప్పుడు ఒకటి జీవిత భాగస్వామి సంపాదన చేస్తారు. అంటే వాళ్ళ నుంచి సంపాదన ఏర్పడుతుంది. లేదు వాళ్ళు సంపాదించకపోయినా వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్లకు వృత్తి జీవితంలో ఏదైనా పురోగతి జరుగుతుంది. ప్రమోషన్స్ రూపంలోనో, సాలరీ హైక్స్ రూపంలోనో, ఇంకా మంచి ప్యాకేజ్ రావడంలోనో ఏదో ఒక రకంగా ఏర్పడుతుంది. జాబ్ చేంజ్ అవ్వడము, ఒకవేళ బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కస్టమర్స్ పెరగడం, సేల్స్ మంచిగా జరగడం, క్లయింటల్ నెట్వర్క్ పెరగడం, ప్రాఫిట్ మార్జిన్స్ పెరగడం అలా జరుగుతుంది. సో, నార్మల్‌గా మనకు ధనలాభ స్థానాలు గనక సప్తమానికి సంబంధపడితే అది ఫినాన్షియల్ గెయిన్స్‌కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. సో, అలాంటి ఒక యోగం అనేది ఒక హారోస్కోప్‌లో ఉంటే ఎలా ఉంటుంది? దానివల్ల కలిగేటటువంటి ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఎలా ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు మనం చూసుకుందాము. మీరు గనక గమనిస్తే మీకొక జాతకం కనపడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈయన జన్మించింది మీన లగ్నంలో జన్మించారు. ద్వితీయంలో చంద్రుడు, చతుర్థంలో రాహువు, సప్తమంలో కుజుడు, శనీశ్వరుడు, అష్టమంలో గురువు, నవమంలో బుధుడు, సూర్యుడు, దశమంలో కేతువు, ఏకాదశంలో శుక్రుడు ఉన్నారు. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఈయనకు పెళ్లి ద్వారా కలిసొస్తుందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం మెయిన్‌గా చూడాల్సిందేంటి? సప్తమ స్థానము, సప్తమాధిపతి మీదే మన యొక్క ఫస్ట్ యాస్పెక్ట్ వెళ్ళాలి. సో, ఇక్కడ మెయిన్‌గా చూసుకోండి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఎలా ఉన్నారో చూడండి.
మీన లగ్నానికి సప్తమాధిపతి బుధుడు భాగ్యస్థానంలో వృశ్చికంలో ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ యోగం అనేది జరగాలి అంటే నార్మల్గానే సప్తమాధిపతి త్రికోణాలలో ఉంటే ఇది యోగం మనకు. ఇక్కడ ఆయన త్రికోణాల్లో ఉన్నారు, అంటే భాగ్యంలో ఉన్నారు. సో అది అక్కడ రాజయోగం అనేది ఏర్పడుతుంది ఒకటి. 2 సప్తమంలో ఏదైనా రాజయోగం ఉందో చూడండి. సప్తమంలో ఆయనకు చాలా మంచి రాజయోగం ఏర్పడుతుంది. ఒకటి సప్తమంలో ధనాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నారు, అది ఒక రకంగా యోగం. అదే కుజుడే మీన లగ్నానికి భాగ్యాధిపతి కూడా అవుతారు. సో భాగ్యాధిపతి సప్తమంలో ఉండడం కూడా యోగమే. మళ్ళీ శనీశ్వరుడు ఉన్నారు అక్కడ, ఆయన ఎవరవుతారు? లాభాధిపతి అవుతారు. సో లాభాధిపతి సప్తమంలో ఉండడం కూడా యోగమే. మళ్ళీ ఈ శని కుజుల కలయిక మనకు దేనికి దారితీస్తుంది? కుజుడు ధనాధిపతి అవుతుండగా శనీశ్వరుడు లాభాధిపతి అవుతుండగా ధన లాభాధిపతుల కలయిక అనేది లక్ష్మీ యోగానికి దారితీస్తుంది. సో లక్ష్మీ యోగం అనేది ఆయనకు సప్తమంలో ఏర్పడుతుంది. మళ్ళీ భాగ్య మోక్ష స్థానాధిపతి కలయిక కూడా రాజయోగమే, అంటే 12వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి కలిసి ఉండడం కూడా రాజయోగమే. మళ్ళీ కుజుడు బుధుడి ఇంట్లో ఉన్నారు, బుధుడు కుజుడి ఇంట్లో ఉన్నారు, అంటే కళత్రాధిపతి భాగ్యస్థానంలోనూ భాగ్యాధిపతి కళత్ర స్థానంలోనూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య పరివర్తన జరుగుతుంది. కళత్ర భాగ్యాధిపతుల పరస్పర పరివర్తన కూడా యోగమే. అంటే ఇక్కడ దాదాపు ఆయనకు 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయండి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే చూసేటప్పుడు చెప్పేయచ్చు, అది వాళ్లకు వివాహానంతరం కలిసి వచ్చేటటువంటి యోగాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే గ్రహస్థితిని చూసి మనం యోగం అనేది వివాహానంతరం కన్ఫర్మ్గా కలిసి వస్తుందని చెప్పకూడదు. ఎందుకంటే జాతకంలో మనకు ఎన్ని యోగాలు ఏర్పడినా, ఎటువంటి యోగాలు ఏర్పడినా కూడా వాటి యొక్క ఫలితాలు అనేది మనకు సక్రమంగా అందాలి అని అంటే వాటి యొక్క దశలు అనేవి ఆయా వయస్సులో రావాలి. అంటిల్ అన్లెస్ దశలు రానంత వరకు ఎంత పెద్ద యోగం ఉన్నా కూడా అది వేస్టే. అఫ్కోర్స్ కొన్ని యోగాలు దశల మీద ఆధారపడకుండా జరుగుతాయి అనుకోండి, కానీ దశలు అనేవి వాళ్ళ ఆ యోగం యొక్క ఫలితాలను పరిపూర్ణంగా అందిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈయన జన్మించింది కనుక చూసుకుంటే 9వ తేదీ డిసెంబర్ నెల 1981లో జన్మించారు. ఈయన జన్మించినప్పుడు ఈయనకు శుక్రదశ జరుగుతుందండి. బ్యాలెన్స్ ఒక 3 సంవత్సరాలు జరిగింది శుక్రదశ. ఈ శుక్రదశ అయిపోయిన తర్వాత ఆయనకు సూర్యదశ జరిగింది 1984 నుంచి 1990 వరకు. మళ్ళీ 1990 నుంచి 2000 వరకు ఆయనకు చంద్రదశ జరిగింది. కరెక్ట్గా చంద్రదశ అయిపోయే టైంకి చంద్రదశ అయిపోయే టైంకి ఆయనకు 19 సంవత్సరాలండి ఏజ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ ఆయనకు చంద్రదశ తర్వాత కుజదశ వస్తుంది ఆయనకు. అది 2000 సంవత్సరం నుంచి 2007 వరకు జరుగుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే కరెక్ట్గా ఆయనకు అది మ్యారేజ్ పీరియడ్లో వచ్చింది. 19 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఆయనకు కుజదశ జరుగుతుంది. ఈ కుజదశ స్టార్ట్ అయిన వెంటనే అంటే 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది, ఆయనకు 2004లో పెళ్ళవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించాలండి. ఎందుకు అనంటే యాక్చువల్గా మీన లగ్నానికి కుజ బుధుల యొక్క పరస్పర సంబంధం అనేది ద్వికళత్ర యోగానికి దారితీస్తుంది. నార్మల్గా ఏంటంటే ద్వికళత్రం అనేది మనకు అంటే మగవాళ్ళ జాతకంలో ఒక 25 నుంచి 28 ఏళ్ల వరకు 24 నుంచి 28 ఏళ్ల వరకు ఉంటుంది. నార్మల్గా ఆ టైంలో కనుక పెళ్లి చేసుకుంటే వాళ్లకు రిలేషన్షిప్ అంత ఈజీగా సెట్ అవ్వదు. ఏదో ఒక రకంగా వాళ్లకు భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం కానీ, మనస్పర్ధలు రావడం కానీ, టెంపరీగా సపరేట్ అవ్వడం కానీ జరగాలి. ఇక్కడ ఆయన చేసుకున్న పుణ్యం ఏంటంటే ఇక్కడ కుజుడు ఆయనకు ఒంటరిగా లేరు, ఆయన శనితో పాటు కలిసి ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ కుజ బుధుల యొక్క పరివర్తన జరిగినా కూడా శనీశ్వరుడైనటువంటి ఒక పాపగ్రహం అంటే వ్యయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు సప్తమంలో ఉండడం, సప్తమాధిపతి కూడా పాపత్వం చెంది ఉన్నారు. అంటే ఆయన శత్రుక్షేత్రంలో షష్టమాధిపతితో కలిసి ఉన్నారు, మళ్ళీ శత్రువుతో పరివర్తన చెందుతూ ఉన్నారు. అంటే మీన లగ్నానికి బుధుడు బాధకుడు అవుతారు. సో ఇక్కడ సప్తమాధిపతి బలంగా ఉండాలి, కానీ ఆయన పాపత్వం చెంది ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే సప్తమ స్థానం కూడా పాజిటివ్గా వ్యవహరించాలి, కానీ అది పాపత్వం చెంది ఉండాలి. ఎందుకంటే ఈ లగ్నానికి సప్తమం అనేది బాధక స్థానం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా కుజశనుల యొక్క పరస్పర కలయిక ఏదైతే ఉందో అది పాపత్వానికి దారితీస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు అవుతారు, వాళ్ళిద్దరి మధ్య గ్రహ యుద్ధం ఏర్పడుతుంది. అది బాధక స్థానంలో ఏర్పడడం మంచిది, ఇది ఈ లగ్నానికి.
సో కరెక్ట్‌గా ఆయనకు కుజదశ జరిగేటప్పుడు అంటే 23 ఇయర్స్‌లో ఆయనకు మ్యారేజ్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్‌గా చెప్తున్నాను అనంటే 23 ఇయర్స్‌లో చేసుకున్నందుకు గాను ఆయనకు పెళ్లి ఈజీగా అయిపోయింది. ఒకవేళ ఈవెన్ అక్కడ శనీశ్వరుడు ఉన్నా, బుధ, కుజుల పరివర్తన జరుగుతూ ఉన్నా కూడా సపోజ్ ఆయన గనక 25 ఏళ్ల తర్వాత చేసుకొనుండుంటే మ్యారేజు, అప్పుడు వాళ్ళకు వైవాహిక జీవితంలో ఏదైనా ఒక సెపరేషన్ ఏర్పడి ఉండేది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ద్వికళత్ర యోగం యాక్టివేట్ అవ్వక ముందే ఆయనకు మ్యారేజ్ అయిపోతుంది. 23 ఇయర్స్‌లో మ్యారేజ్ అవుతుంది. గమ్మత్తేంటంటే మ్యారేజ్ అయ్యేటప్పటికి ఈయనకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏది లేదు. అంటే ఇక్కడ మ్యారేజ్ కూడా ఎలా అవుతుందంటే బంధువుల అమ్మాయినే చేసుకుంటున్నారు. దగ్గర రిలేషన్‌లో చేసుకుంటున్నారు. కానీ ప్రొఫెషను, సెటిల్‌మెంట్ అనేది మ్యారేజ్‌కు ముందు లేదు ఆయనకు. 22 ఏళ్ళు వచ్చినా ఆయనకు ఇంకా సెటిల్‌మెంట్ లేదు. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత 2004లో మ్యారేజ్ అయింది. 2006లో ఆయనకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్‌లో. అంటే అప్పుడు ఆయనకి ఏజ్ ఎంత? 25 ఏళ్ళు. 2006 ఆయనకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికి రీజన్ ఏంటి అనంటే, ఇప్పుడు ఈ జాతకం చూసుకునేటప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అంటే కన్ఫర్మ్‌గా రాదనే చెప్తారు. ఎందుకంటే దశమ స్థానంలో కేతు ఉన్నారు. దశమాధిపతి శత్రుక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉన్నారు. కన్ఫర్మ్‌గా వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ రాదు. అసలు సెటిల్ అవ్వరు. ఉద్యోగరీత్యా విపరీతమైనటువంటి బాధలు పడతారు. ఉద్యోగం చేసినా కూడా సక్రమంగా ఒక కంపెనీలో చేయలేకపోతారు. సెటిల్‌మెంట్ ఉండదు. వృత్తి జీవితం బాగుండదని చెప్తారు. కానీ లక్ష్మీ యోగం అనేది ఆయనకు కరెక్ట్‌గా పెళ్లి చేసుకునే దశలో ఏర్పడుతుంది. సో, లక్ష్మీ యోగం ఏర్పడేటప్పుడు ఏంటంటే, ఏదో ఒక రకంగా వాళ్లకు ఆదాయం అనేది చేకూరాలి. అంటే ఇప్పుడు ఈయన భార్య హౌస్ వైఫ్. ఆవిడేమి వర్క్ చేయట్లేదు. ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడని అంటే ఆవిడ వల్ల ఈయనకు యోగం వచ్చింది. ఎందుకంటే 11థ్ లార్డ్ అయినటువంటి శనీశ్వరుడు అక్కడే ఉన్నారు. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా అక్కడే ఉన్నారు. సో, కరెక్ట్‌గా 2004లో పెళ్లి చేసుకుంటే 2006లో ఆయనకు ఉద్యోగం వచ్చింది. మెయిన్‌గా 2007లో ఆయన వాళ్ళ భార్యకు వాళ్ళ మావగారి సైడ్ నుంచి ప్రాపర్టీస్ వస్తున్నాయి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆవిడ పేరు మీద ప్రాపర్టీస్ రాస్తున్నారు. ఇదన్నీ జరుగుతుండేది కుజదశలోనే జరుగుతుంది ఆయనకు. 2004 నుంచి 2007 వరకు జరుగుతుంది. వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్. అంటే డెవలప్‌మెంట్ అనేది ఎలా జరిగిందో చూడండి. 2004లో పెళ్ళయింది. 2006లో ఉద్యోగం వచ్చింది. 2007లో ప్రాపర్టీస్ వచ్చింది ఆయనకు. అంటే ఆయన సొంత ప్రాపర్టీ కాదనుకోండి. వాళ్ళ వైఫ్ ప్రాపర్టీ. అంటే వివాహం ద్వారా ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఆదాయం వచ్చింది, వృత్తి, సెటిల్‌మెంటు 3 వచ్చేసింది. అలాగే ఇంకొక 2 ఇయర్స్ అయిన తర్వాత 3 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ మావగారు ఈయన భార్య పేరు మీద ప్రాపర్టీస్ రాస్తున్నారు. అంటే వైఫ్ ద్వారా ప్రాపర్టీస్, అసెట్స్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుందనంటే ధనాధిపతి కుజుడు కూడా అక్కడే ఉన్నారు. అంటే ధనాధిపతి కుజుడు వల్ల త్రూ వైఫ్ ప్రాపర్టీస్ వస్తుంది. అలాగే లాభాధిపతి శని వల్ల ఆయనకు ఉద్యోగం, అది కూడా ఏంటి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటి అనంటే నార్మల్‌గా దశమ స్థానంలో కేతు ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఉండదు, వృత్తి ఉండదు, సెటిల్ అవ్వలేరని చెప్తారు కదా! అది తప్పండి. ఎందుకంటే కేతు అక్కడ మీకు స్వతహాగా ఎటువంటి ఫలితాలు ఇవ్వదు. కేతు ఉన్న రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి బలంగా ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ గురువు మీకు అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయనేంటంటే దశమాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం రాజయోగం అవుతుంది మీకు. అలాగే దశమ స్థానంలో కేతు ఏంటంటే షష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు. సో, షష్టమ స్థానం అనేది మనకు ఉద్యోగ స్థానం అవుతుంది. ఒకటి. మళ్ళీ షష్టమాధిపతి, ధనాధిపతి కలిసి ఉన్నట్టు అవుతుంది ఇక్కడ. అంటే కుజ బుధుల పరివర్తన వల్ల కుజుడు వృశ్చికంలోను, బుధుడు కన్యలోను వెళ్తున్నట్టు భావించేటప్పుడు సూర్యుడితో పాటు కుజుడు కూడా ఉన్నట్టు అవుతుంది మనకు. అంటే షష్టమ భాగ్యాధిపతుల పరివర్తన ఏదైతే ఉందో, లేదా షష్టమ ధనాధిపతుల కలయిక ఏదైతే ఉందో, అది వాళ్ళకు స్థిరమైనటువంటి వృత్తిని ఇవ్వాలి వాళ్ళకు. ఈవెన్ దశమంలో కేతు ఉన్నా కూడా. సపోజ్ ఒకవేళ ఈయనకు కుజదశ రాకుండా ఉండుంటే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడే కుజదశ అయిపోయి ఉండే అనుకోండి, అప్పుడు ఈయనకు ఉద్యోగంలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చుండేది. కానీ గవర్నమెంట్ జాబ్ రాకుండా ఏదైనా టెంపరరీగా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చుండేవి. కానీ వివాహం అయి ఉంటే ఈవెన్ కుజదశ రాకపోయినా కూడా ఆయనకు వివాహం తర్వాత ఏదో ఒక యోగం కలిసొచ్చుండేది. సో, ఇక్కడ ఏంటంటే నార్మల్‌గా ఈ జాతకం చూసేటప్పుడు 7వ ఇంట్లో కుజశనులు ఉన్నారు. వీళ్ళకు వివాహ జీవితం బావుండదు. వైవాహిక సుఖం బావుండదు.
దాంపత్య జీవితంలో కలహాలు ఏర్పడుతుందని చెప్తాం. కుజ దోషం ఉంది అక్కడ అని. కానీ అలా జరిగిందనంటే కుజ దోషం ఉంది ఆయనకు, కుజ దోషం క్యాన్సల్ అవ్వట్లేదు. పర్ఫెక్ట్‌గా కుజ దశలోనే పెళ్లి కూడా అవుతుంది ఆయనకు. అంటే మనం చూసేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని సార్లు పర్టిక్యులర్ ప్లానెట్స్ మనకు ఈ స్థానాల్లో ఉంటే అవి కన్ఫర్మ్‌గా చెడు చేసేస్తాయి. వాటి వల్ల వాళ్ళకు లైఫ్‌లో పెద్ద పెద్ద ఆహ్, డ్రాస్టిక్ ఈవెంట్స్ అంటే నెగెటివ్ ఈవెంట్స్ జరుగుతాయని చెప్పి మనం భావిస్తాం. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో చూసేటప్పుడు ఏంటంటే ఆ పర్టిక్యులర్ ప్లానెటరీ దశలోనే వాళ్ళకు సెటిల్‌మెంటు, సక్సెస్ అనేది చూసుంటారు వాళ్ళు. అంటే ఇక్కడేంటంటే ఆయనకు 2004లో పెళ్ళైనా కూడా పిల్లలైతే 2010లో జన్మించారు. అంటే అప్పటికి ఆయనకు రాహుదశ స్టార్ట్ అయిపోయింది. 2007లో ఆయనకు రాహుదశ స్టార్ట్ అయింది. ఆహ్, అంటే పెళ్ళైన ఒక 7 సంవత్సరాలు జన్మిస్తున్నారు. అంటే పిల్లలు ఆలస్యంగా కలుగుతున్నారు ఆయనకు. అదొక్కటి వదిలేస్తే ఆయనకు ఉద్యోగమైనా సరే, వృత్తయినా సరే, సెటిల్‌మెంట్ అయినా సరే, ఆదాయమైనా సరే, ఆహ్, ఈవెన్ వైఫ్‌కొచ్చినటువంటి ప్రాపర్టీస్ కూడా మనం ఆదాయం కింద లెక్కేసుకోవాలి. మెయిన్‌గా వైవాహిక జీవితం గురించి చెప్పుకోవాలనుకుంటే పెళ్ళయింది వాళ్ళకు 2004లో పెళ్ళయింది. ఇప్పుడు 2025 అంటే దాదాపు 21 ఇయర్స్ అయింది వాళ్ళకు పెళ్ళై. ఇప్పటి వరకు వాళ్ళ మధ్య ఎటువంటి ప్రాబ్లము రాలేదు. బానే ఉన్నారు. ఎందుకంటే కుటుంబాధిపతి కుజుడు కూడా అక్కడ మీకు పరివర్తన చెంది స్వక్షేత్ర పడతారు. సో, కుటుంబ కళత్రాధిపతుల యొక్క పరస్పర పరివర్తన ఏదైతే ఉందో, అప్పుడు కుటుంబాధిపతి స్వక్షేత్రంలో ఉన్నట్టవుతుంది. కళత్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నట్టవుతుంది. అలాంటప్పుడు కుటుంబ జీవితాన్ని వాళ్ళెవరు బాధించరు. సో, ఇదే మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.